సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 6 చెక్ పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా చెక్ పోస్ట్, సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి, కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్, మద్నూర్ చెక్ పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషరావుపేట చెక్ పోస్ట్, కుమ్రంభీం జిల్లాలోని వాంకిడి చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. పలు చెక్ పోస్టుల్లో లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషరావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో అర్ధరాత్రి 12:30 నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రికార్డులు, కంప్యూటర్ డేటాను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అషరావుపేట, పాల్వంచ, ముత్తగూడెం చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం మాడ్గిలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టులో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో లెక్కలో చూపని 43,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక నారాయణపేట జిల్లాలోని కర్ణాటక తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టులోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. లెక్కలో చూపరి సుమారు 30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక వాహనాల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఇటీవల కాలంలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. తెలంగాణ సరిహద్దులోని రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, నిజామాబాద్, అలాగే మెదక్, కామారెడ్డి అంటే ఈ ప్రాంతాల్లో వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సైతం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తంగా 6 చెక్ పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి వాళ్ళు ఉదయం వరకు కూడా ఈ సోదాలన్నవి నిర్వహించారు. మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు అన్నవి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం జిల్లాలో కూడా ముమ్మరంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అంటే వివిధ ప్రదేశాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. లెక్కల్లో చూపని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మాడ్గి చెక్ పోస్టులో 43,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నారాయణపేట జిల్లాలోని చెక్ పోస్టులో 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు అన్నవి చేపట్టారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తెలంగాణ సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు అన్నవి కొనసాగాయి. ఈ సోదాలో భాగంగా భారీగా నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. అంటే లెక్కలో చూపని వాటిని ఇప్పటికే వారు తమ స్వాధీనం చేసుకున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం జిల్లా, మరోవైపు వివిధ ప్రాంతాల్లో సైతం అంటే సంగారెడ్డి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి, మద్నూర్ చెక్ పోస్టులలో ఈ సోదాలన్నవి అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో రవాణా శాఖ కార్యాలయాలపై కూడా నిన్న అర్ధరాత్రి ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఏసీబీ అధికారులకు రవాణా శాఖ కార్యాలయంలో పెద్ద ఎత్తున డబ్బులు గడిస్తున్నారు. పెద్ద ఎత్తున దళారుల చేతుల ప్రైవేట్ వెహికల్స్తో పాటు చాలామంది వెహికల్స్ వద్ద డబ్బులు తీసుకొని వారందరూ కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి ప్రధాన అభియోగాలు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి అటు కామారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు అదేవిధంగా మహబూబ్ నగర్, అశ్వరావుపేట ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ కావడం జరిగింది. ఎక్కడ సోదాలు చేసినా కూడా దాదాపు 50,000కు పైగా, అంటే ఒక చెక్ పోస్ట్ వద్ద 40,000, ఒక చెక్ పోస్ట్ వద్ద 30,000, ఒక చెక్ పోస్ట్ వద్ద 55,000, ఇట్లా ఏ చెక్ పోస్ట్ చేసినా దాంట్లో దాదాపు 1,000 రూపాయలు డబ్బులు చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే
పెద్ద ఎత్తున వీరందరూ కూడా దళాలను పెట్టుకొని అక్రమంగా ఈ డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడం జరిగింది. గతంలోనే దళారుల చేతిలో ఆర్టీఐ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా దళారులను మొత్తం కూడా డబ్బులతో మేనేజ్ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆర్టీఐ రవాణా శాఖ కార్యాలయంపై కూడా గతంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో చాలా డాక్యుమెంట్స్తో పాటు కొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చెక్ పోస్టుల వద్ద సరిహద్దు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి భారీ వెహికల్స్ కావచ్చు, భారీ అక్రమంగా వస్తున్నటువంటి వెహికల్స్ కావచ్చు, వాటన్నిటి కూడా అనుమతి ఇస్తూ వాటి దగ్గర డబ్బులు గడిస్తూ వారందరూ కూడా లోపలికి అలర్ట్ చేస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా అటు కామారెడ్డితో పాటు మెదక్తో పాటు సంగారెడ్డి, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా తదితర ప్లేసెస్లో ఏసీబీ అధికారులు రవాణా శాఖ చెక్ పోస్టుల వద్ద ప్రధానంగా ఈ యొక్క చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో వేలాది రూపాయలు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రధానంగా వీటికి సంబంధించినటువంటి నిబంధనలు సరిగ్గా పాటించినటువంటి అధికారులపై కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి లేఖను కూడా రాసే అవకాశం. ప్రస్తుతం అయితే రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. రైడ్స్లో దొరికినటువంటి నగదు వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా ఈరోజు ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజు అశ్వరావుపేట, మహబూబ్ నగర్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సంగారెడ్డి, కామారెడ్డి తదితర ప్లేసుల్లో కూడా భారీ ఎత్తున నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. హరీష, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ సరిహద్దుల్లోని అనేక ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కూడా ఏసీబీ అధికారుల సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక ఖమ్మం విషయానికి వద్దాం. ఖమ్మంలో కూడా సరిహద్దు వద్ద ఏసీబీ అధికారులు సోదాలు చేసి కొంత నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, అంటే ఎందుకని ఈ సోదాలు చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు ఎంత మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు? రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు అర్ధరాత్రి 12:30 నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులలో దాడులు నిర్వహించారు. మొత్తంగా ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కూడా డబ్బులు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎంవీఐలకు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం తెలంగాణ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీఐ చెక్ పోస్టులను పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అటువంటి ఎత్తివేసినటువంటి చెక్ పోస్టుల్లో అనధికారికంగా చెక్ పోస్టులను అధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్టీఐకి సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అంతా కూడా వారికి సంబంధించినటువంటి అసిస్టెంట్ల ద్వారా అటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు మొత్తం చెప్పుకోవడానికి అశ్వరావుపేట చెక్ పోస్ట్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి చెక్ పోస్టులకు సంబంధించి ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనాలకు అనుమతులు లేనటువంటి వాహనాలు కావచ్చు, ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, వీటన్నిటి కూడా పెద్ద అనుమతులు లేకుండా వస్తున్నటువంటి చెక్ పోస్టుల పేరుతో మళ్లీ ఎత్తివేసిన చెక్ పోస్టుల్లోనే విధులు నిర్వహిస్తూ వారికి సంబంధించిన వ్యక్తుల ద్వారా పూర్తి స్థాయిలో కూడా డబ్బులు వసూలుకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మొత్తంగా కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్ ఏ టైంలో ఒక్కసారి దాడులు తెలంగాణ వ్యాప్తంగా కొనసాగించినటువంటి ఘటన ఇది రెండోసారిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 30,000 రూపాయలకు సంబంధించి అసురాపేటకు అంటే పాల్వంచ చెక్ పోస్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అశ్వరావుపేటకు సంబంధించిన చెక్ పోస్ట్ లో కూడా పెద్ద ఎత్తునటువంటి డబ్బులు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నటువంటి వారెవరు, ఎందుకు విధులు నిర్వహిస్తున్నారు, చెక్ పోస్టులు ఎత్తివేసిన త్వరతో కూడా ఎందుకు చెక్ పోస్టులలో విధులు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది, వాహనాలను ఎందుకు ఆపుతున్నారన్న కోణంలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున కూడా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. దీనికో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ముత్తగూడెం సంబంధించితో పాటు అటు పాల్వంచ అదేవిధంగా ఇతర అంటే సంగారెడ్డి కావచ్చు, కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అధికారికంగా ఎంత డబ్బులు నగదు స్వాధీనం చేసుకున్నారు, ఎవరెవరు ఇట్లా వసూళ్లకు పాల్పడుతున్నారు, దీనికి కనుక ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీద ఏసీబీ అధికారులు మాత్రం విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సైదులు.